అభివృద్ధి పనుల్లో భూములు కోల్పోవడం చాలా సందర్భాల్లో జరుగుతుంటుంది. అయితే అభివృద్ధిలో భాగంగా పలు నిర్మాణాల కోసం గతంలో భూములు కోల్పోయిన రైతులు మళ్లీ రహదారి అభివృద్ధి కోసం మిగిలిన భూమి కోల్పోయే పరిస్థితి వస్తే ఆ రైతుల బాధ చెప్పలేనిది. అలా సర్వం కోల్పోతున్న ఆ రైతులు చేసేదేమీ లేక ఆందోళన బాటపట్టారు. రోడ్డు విస్తరణ, అభివృద్ధి జరగకపోయినా సరే తమ భూములు మాత్రం ఇవ్వమని ప్రభుత్వానికి తేల్చి చెప్పేశారు. 63వ నంబర్ జాతీయ రహదారి విస్తరణ ఇప్పుడు నిజామాబాద్ జిల్లా బాల్కొండ రైతుల పాలిట శాపంగా మారింది. మహారాష్ట్రలోని నాందేడ్ నుంచి ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్ వరకు ఏర్పడ్డ 63వ నెంబర్ జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న తమ భూములను కోల్పోయారు రైతులు. ఈ రహదారి వెంబడి నిజామాబాద్ జిల్లాలోని వేల్పూర్, మోర్తాడ్, కమ్మర్పల్లి మండలాలకు చెందిన వ్యవసాయ భూములున్నాయి. గతంలో ఈ రహదారిలో నిర్మించిన పలు నిర్మాణాల కోసం 185 ఎకరాల వ్యవసాయ భూములను రైతులు కోల్పోయారు. రహదారి మార్గంలో వచ్చే ఎస్ఆర్ఎస్పీ వరద కాల్వ, రైల్వే లైన్ల నిర్మాణం కోసం ఈ భూములను కోల్పోయారు రైతులు. తాజాగా రోడ్డు విస్తరణ కోసం మరో 30 ఎకరాల భూమిని సేకరించేందుకు ప్రభుత్వం అధికారులు సమాయత్తమయ్యారు. దీన్ని రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వ్యవసాయం చేసుకునే బతుకు భూములు లాక్కుంటే ఎక్కడో బతకాలా అంటే మార్గం లేకుంటే మేము ఏమనబోతుండే. ఆల్రెడీ ఉన్న రోడ్ల మార్గం ఉన్నది, 100 ఫీట్లు ఉన్నది, ఇంకా 100 ఫీట్లు తీసుకున్నాం, మేము ఒప్పుకుంటాం. మా ఇంట్లో పోయినా గ్రామస్తులందరం ఏకగ్రీవంగా తీర్మానం చేసి ఇచ్చినాము. అయినా కాదన్నట్లు వేస్తే మేము ఇక చావడమే మార్గం, మాకు బతుకు లేదు. మొత్తం ఇల్లు పాత రోడ్డు 4 కిలోమీటర్లు, 7 ఇంకా 3 కిలోమీటర్లు పెరుగుతుంది. అది చాలా అన్యాయం చేస్తుంది గవర్నమెంట్ కూడా. ఇది కరెక్ట్ కాదు. మేము గవర్నమెంట్ని నిందించడం కాదు, ఇది ఎట్లా మా బాధ చెప్పుకుంటాం అంతే. సార్ ప్రభుత్వం దగ్గర ఖజానా ఉంది, ఒప్పుకున్నాం, మీరు అందుకే కడుతుండ్రు సార్. మా తీసుకోండి, ఇల్లు తీసుకోండి, మా బతుకుదేరు యూడులి, మమ్మల్ని బతకని, రైతులను బతకని, మాలాంటి వాళ్ళకు ఇస్తే ఇలా అరే ఉన్నది కదా, మేము కొత్త కొత్త ఆలోచనలతో మేము పండిస్తాం కదా. గతంలో ఈ 63వ నెంబర్ జాతీయ రహదారి వెంబడి ఉన్న వరద కాలువ, రైల్వే లైన్ నిర్మాణం వల్ల భూములు కోల్పోయారు రైతులు. తాజాగా 63వ నెంబర్ జాతీయ రహదారి విస్తరణలో భాగంగా నిర్మిస్తున్న బైపాస్ వల్ల పూర్తిగా భూములను కోల్పోయి రోడ్డున పడాల్సి వస్తుందని వాపోతున్నారు ఈ ప్రాంత రైతులు. సాగుకు దూరమై తామెలా బతకాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులు కోల్పోయిన భూములన్నీ చాలా కాస్ట్లీ భూములు. 63వ నెంబర్ జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ఎకరం భూమి మార్కెట్ విలువ 75 లక్షల నుంచి కోటి వరకు పలుకుతోంది. జాతీయ రహదారికి కొంత లోపలికి ఉన్న భూములకు 40 లక్షల నుంచి 50 లక్షల వరకు ధర ఉంది. ప్రభుత్వం ఇచ్చే పరిహారం మాత్రం నామమాత్రంగా ఉంటుంది. నా ఈ విలేజ్కు ఒక 500 మీటర్ దూరమే ఉంటుంది నా తోట. దానికి నేను 50-60 లక్షలకు అమ్ముకునే భూమి 10-12 లక్షలు ఏ లెక్కలు ఇస్తారు అసలు? నేను పైప్ లైన్ దాటి ఇవ్వాలంటేనే కూడా నాకు ఎంతో కష్టమవుతుంది. ఆ రైల్వే ట్రాక్ ఉంది అటు మధ్యలో, అదొక కట్ట ఒక 15-20 ఫీట్లు ఎత్తుంది. పనికి రాకుండా అవుతుంది నా భూమి. అసలు నా బతికే మొత్తం అందరూ అవుతుంది. మా సొంతూరు నాగంపేట, అక్కడ మా భూమి అలా కిన్నెల కోతనే నేను ఈ ఊరికి ఇల్లరికి వచ్చిన మేనమామ ఇంటికి అటు తీసుకొని వచ్చి రైలుకు 4 ఎకరాలు పోయింది, పొలం కొద్దింత పోయింది. ఆడ వరదకు 3 ఎకరాల తోట ఇది ఉన్నది పోయినా కానీ నేను ఏం చేసుకొని బతకాలి? నా ఇల్లు ఈయనే ఉన్న ఇల్లు పోయినా ఈసారి పోతే ఈసారి వెనక ఎట్లా సెట్ చేసుకొని ఉండొచ్చు. ఇప్పుడు పోయినక్కడ జీవితం మందు దాగి చచ్చిపోవడం తప్ప నాకు ఇంకొక మార్గమే కనిపించలేదు. ఏం చేయాలో నాకు ఈ చిన్న మొన్న బాధ అనిపించలేదు. గింత ఏం చేసుకొని బతకాల? గతంలో వరద కాల్వ, రైల్వే లైన్ కోసం సేకరించిన భూమికి ఇచ్చిన పరిహారం నామమాత్రంగా ఉండడంతో తీవ్రంగా నష్టపోయారు. ఈసారి భూములు ఇచ్చేందుకు ససేమిరా అంటున్నారు రైతులు. అప్పట్లో ఎకరం ధర 5 లక్షల నుంచి 15 లక్షల వరకు ఉంటే రైతులకు 1.45 లక్షల నుంచి 3.25 లక్షల వరకు మాత్రమే నష్టపరిహారం ఇచ్చారు. 2 పంటలు పండే భూమికి, సాగుకి యోగ్యంగా లేని భూమికి నామమాత్రపు ధర నిర్ణయించారు. వరద కాలువ, రైల్వే లైన్ నిర్మాణం కోసం తాము దారాదత్తం చేసిన భూమికి ఇచ్చిన పరిహారంతో గుంత స్థలం కూడా కొనలేకపోయామని వాపోతున్నారు రైతులు. అందుకే మళ్లీ తమ భూములు ఇవ్వాలంటే కుదరదని చెబుతున్నారు. కాదని బలవంతంగా తీసుకుంటే ఆత్మహత్యలే శరణ్యం అంటున్నారు. బాధ, ఎందుకంటే మా ఫ్యామిలీకి ఇట్లా మొత్తం నెరవేరుతున్నారు. మా పిల్లలకు చదువులకు సుఖ లేకుండా అయిపోతున్నాయి చేసుకున్నందుకు. గత ఈ దీని ఎంబడి తిరిగి కాబట్టి బాధపడుకుంటూ పని కూలి వేసుకొని రాకుండా అయిపోతుంది. నాకు బైపాస్ వద్దు, పాత రోడే కొద్దిగా ఇదే బైపాస్ పాతది, దీనే పొడిగించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. కొందరు రాజకీయ పలుకుబడితో ఒక 50 ఫీట్లకు 40 ఫీట్లకు రోడ్డు మధ్యలో నుంచి కొన్ని ఒక 4-5 ఇళ్ళు నిర్మించి ఇప్పుడు వాళ్ళే ఈ రోడ్డుని అడ్డుకొని కొత్త బైపాస్ కావాలని ప్రతిపాదన తీసుకురావడం జరిగింది. అయితే రైతులందరం మేము సర్వం కోల్పోతున్నాం కాబట్టి ఈ పాత నేషనల్ హైవే 63ని యథావిధిగా కొనసాగించి అదే రోడ్ని విస్తరించుకుని పోవాలని మా యొక్క రైతుల విన్నపం.
జాతీయ రహదారి విస్తరణ కోసం 30.154 హెక్టార్ల భూమిని సేకరించాలని జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ నిర్ధారించింది. సేకరించాల్సిన భూమికి సంబంధించిన సర్వేను కూడా పూర్తి చేయడంతో పాటు గెజెట్ నోటిఫికేషన్ను ఇచ్చింది. దీంతో రైతుల్లో కలవరం మొదలైంది. ఎలాగైనా దీన్ని అడ్డుకుంటామని ఇప్పటికే ఆందోళన బాటపట్టారు రైతులు.